పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 3 రోజులు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నేడు రేపు జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్, పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. థ్యాంక్ యూ విజయ. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరొక 5 రోజుల పాటు మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణం శాఖ అయితే ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరిక జారీ చేసింది. 3 రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే ఈ మధ్య చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, కరీంనగర్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని చెప్పేసి ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. మహబూబాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో అతి భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే ఎల్లో అలర్ట్ తో పాటు రెడ్ అలర్ట్ ను కూడా జారీ చేసిన నేపథ్యం అయితే ఉంది. దీంతో అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంటే జిల్లా ఉన్నతాధికారులైనటువంటి అటు కలెక్టర్లు కావచ్చు, జిల్లా ఎస్పీలతో ఇప్పటికే కాన్ఫరెన్స్ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని అయితే చేరవేసింది. ఎప్పటికప్పుడు అధికారులంతా కూడా ఏదైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నారో ముంపు ప్రాంతాల్లో వెంటనే పర్యటించాలి. ప్రజలకు అంటే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టాలు జరగకుండా ముందస్తుగానైతే హెచ్చరికలు జారీ చేయాలి. వాళ్ళని ముంపు ప్రాంతాల నుంచి వెళ్ళి సురక్షిత ప్రాంతాలకైతే తరలించాలని చెప్పేసి అయితే చెప్పినటువంటి సందర్భం అయితే ఉంది. అంతేకాకుండా స్థానికంగా అంటే నియోజకవర్గాలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు ముంపు ప్రాంతాలలో పర్యటించాలి. మెడికల్ ఎమర్జెన్సీ అంటే ప్రధానంగా కనుక చూసుకున్నట్టయితే మన బాలింతలు కానీ లేకపోతే వృద్ధులు కానీ వికలాంగులు కానీ వీళ్ళందరినీ కూడా ఏదైతే ముంపు ప్రాంతాలలో ఉంటారో వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు తరలించాలి. ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం కావచ్చు లేకుండా భోజన సదుపాయాలు కూడా చూడాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అంతేకాకుండా ఏదైతే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అయితే ఇప్పటి వరకు అయితే మొత్తం రోడ్లన్నీ కూడా జల దిగ్బంధమైంది. పలు ప్రాంతాల లోపల వాగులు వంకలు పొంగిన నేపథ్యంలో ఏదంటే కొన్ని రహదారులు కూడా జల దిగ్బంధంలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వెంటనే అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు కొన్ని వాగులు వంకలు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా మరపడవలను కూడా ఏర్పాటు చేసిన సందర్భం ఉంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో 5 రోజుల పాటు కురిసే భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు అందుబాటులో ఉండాలని చెప్పేసి అయితే చెప్పిన సందర్భం ఉంది విజయ. ఓకే రైట్. ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు? అంటే జస్ట్ ఆదేశాలు జారీ చేశారా? దానికి ఏమన్నా పగడ్బందీగా ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? అయితే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు పాత బిల్డింగ్లు కానీ లేకపోతే పెంకుటిన్లు కానీ దాంతో పాటు మ్యాన్ హోల్స్ ప్రధానంగా రోడ్ల మీద వర్షపు నీళ్లు నిలవడంతో మ్యాన్ హోల్స్ ఏవైతే ఉన్నాయో పూడ్చాలి. ఏదైతే రోడ్ల మీద ఉన్నటువంటి వాటర్ని కూడా వెంటనే త్వరగా కూడా అక్కడి నుంచి అంటే వాటికి కాలువల ద్వారా కావచ్చు లేకుంటే మరి వేరే విధానంగా కూడా అక్కడి నుంచి తీసేటువంటి విషయాలు కూడా చెప్తా ఉన్నారు. వెంటనే అంటే సురక్షితంగా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి తరలించాలి. ఏదైతే ఆ వరదల ప్రాంతాల లోపల ఉన్నటువంటి ప్రజలు మెయిన్ గా వాళ్ళని అక్కడి నుంచి వెళ్ళి కూడా సురక్షితంగా రక్షించాలని అధికారులకైతే ఆదేశాలు జారీ చేసింది విజయ్. ఓకే రైట్. థ్యాంక్ యూ రమేష్. జమ్మూ కాశ్మీర్లో పెను విషాదం చోటు చేసుకుంది. కిష్తవాడ్ జిల్లాలోని చో సిటీలో భారీ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరదలు
ప్రాణాంతకంగా మారాయి. ఇప్పటి వరకు 46 మృతదేహాలను వెలికితీసినట్టు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరదలో 213 మంది గల్లంతు కాగా ఇప్పటి వరకు 120 మందిని కాపాడినట్లు సహాయక బృందాలు తెలిపాయి. వారిలో 28 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. మృతుల్లో 2 సిఐఎఫ్ఎఫ్ సిబ్బంది ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, ఆర్మీ, స్థానిక వాలంటీర్లు ముమ్మరంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారన్నారు. ఇది మాచేల్ మాతా మందిర యాత్రకు బేస్ క్యాంపు కావడంతో యాత్రికులు కూడా ఈ విపత్తులో చిక్కుకున్నట్టు చెప్పారు. మాచేల్ యాత్ర బేస్ పాయింట్ అయిన చోసిటీలో సహాయక కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని సహాయ కమిషనరు పంకజ్ శర్మ తెలిపారు. ఈ క్లౌడ్ బరస్ట్ లో భారీ ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందని అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. అవసరమైన విద్య, సౌకర్యాలు, వైద్య సహాయక వనరులు అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు. 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకోగా అదనపు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, హెలికాప్టర్లు సిద్ధంగా ఉంచామని అధికారులు తెలిపారు. మాచేల్ మాతా మందిరం సముద్ర మట్టానికి 2800 మీటర్ల ఎత్తులో ఉందని, జూలై 25న ప్రారంభమైన ఈ యాత్ర సెప్టెంబర్ 5న ముగాల్సి ఉంటుందని చెప్పారు. అయితే ఈ పెను విషాదం కారణంగా యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. సిమ్లా, లాహోల్, స్పితి ప్రాంతాల్లో క్లౌడ్ బరస్టులు సంభవించి రహదారులు, నిర్మాణాలు దెబ్బతిన్నాయి. సుమారు 300 మార్గాలను మూసివేసినట్లు అధికారులు చెప్పారు. విద్యుత్ సరఫరా వ్యవస్థ కూడా దెబ్బతిందని వివరించారు. జమ్మూ కాశ్మీర్ అధికారులు ప్రజలకు, యాత్రికులకు సహాయం అందించేందుకు కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. 5 అధికారులను 24 గంటల పాటు అందుబాటులో ఉంచి సహాయక చర్యలు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. సహాయక చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఇవాళ ఉదయం సంభవించిన క్లౌడ్ బరస్టు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర విపత్తులో 40 మందిని ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, బాధితులకు అన్ని విధాల అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు. కిష్ట్వార్ వరద బాధితులందరికీ సానుభూతి తెలియజేస్తున్నానని, వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో జిల్లాలో ఇవాళ ఉదయం నుంచి సంభవించిన క్లౌడ్ బరస్టు, ఆకస్మిక వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘోర విపత్తులో 40 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధాని భరోసా ఇచ్చారు.
కిష్ట్వార్ వరద బాధితులందరికీ సానుభూతి తెలియజేస్తున్నానని, వారి కోసం ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని అన్నారు. అవసరమైన ప్రతి సహాయాన్ని అందిస్తామని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం మేడంపల్లి బైపాస్ రోడ్డులో ఫేస్ ఐఐటి నీట్ అకాడమీ కింద చేర్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు అదే కళాశాల టాప్ మైండ్ జూనియర్ కాలేజీగా కొత్త బోర్డు ఏర్పాటు చేసింది. ఫేస్ ఐఐటి బోర్డు తీసుకెళ్లి మరో ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని తల్లిదండ్రులు కౌంటర్ ఆందోళన చేస్తున్నారు. 2 యాజమాన్యాలుగా విభజించి 2 కళాశాలలు చేయడం దారుణమని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీకు ఫిర్యాదు చేసిన విద్యార్థి తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఫేస్ కాలేజ్, ఫేస్ కాలేజ్, ఫేస్ కాలేజ్, ఫేస్ కాలేజ్, బోర్డులు మార్చుకున్న ఫేస్ కాలేజ్, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఫేస్ కాలేజ్, విద్యార్థుల పిఠాపురం పట్టణంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి ఎస్సీలను మోసం చేసిందని విమర్శించారు. వర్గీకరణ రద్దు అయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తారని, ఎస్సీలు ఐక్యంగా మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద ధర్నాలు చేపడతారని తెలిపారు. కార్యక్రమంలో కొప్పుల ప్రేమ్బాబు, కూసి కొండబాబు, నెల్లి సూరిబాబు, ఎమ్ముల సత్తిబాబు, సలాది బాబులు, కాకర వెంకట్రావులు తదితరులు పాల్గొన్నారు. బోర్డులు మార్చుకున్న ఫేస్ కాలేజ్, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఫేస్ కాలేజ్, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఫేస్ కాలేజ్, ఫేస్ కాలేజ్, ఫేస్ కాలేజ్, ఫేస్ కాలేజ్, బోర్డులు మార్చుకున్న ఫేస్ కాలేజ్, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ఫేస్ కాలేజ్. బద్వేల్ మున్సిపల్ కౌన్సిలర్ల సమావేశంలో వార్డుల సమస్యలను కౌన్సిలర్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే డి సుధా, సి రామపురం నీటి సమస్యలపై ప్రశ్నించగా కమిషనర్ వీలైనంత త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కొంతమంది కౌన్సిలర్లు అవసరం లేని చోట సిమెంట్ రోడ్లు వేసి నివాస ప్రాంతాల్లో రోడ్లు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. సమావేశానికి ఎమ్మెల్యే డి సుధా, మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్ రెడ్డి, వైఎస్ చైర్మన్ గోపాలస్వామి, సాయి కౌన్సిలర్లు, సిబ్బంది హాజరయ్యారు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఆయన అడిగారు ఈ ఇండివిజువల్ పిలిస్తే బాగుంటుంది. మీరు నేను కూడా చెప్పిన ముందు ఇండివిజువల్ పిలిస్తే బాగుంటుంది, గ్రూప్ చేస్తే బాగుంటుంది. పెద్ద కాంట్రాక్టర్లు చేస్తారని మీరు అనుకున్నారు. పెద్ద కాంట్రాక్టర్ కింద రాస్తారు. 2018 వేసినప్పుడు 40 కోట్ల సిమెంట్ ఈ రోజు మొదలు పెట్టలే. 1 కోటి రూపాయలు ఇదే బద్వేలు నియోజకవర్గంలో బద్వేలు మున్సిపాలిటీ మరియు వీటిలో మండలంలో కలిపి క్లబ్ చేసి 40 కోట్లు ఇస్తే కనీసం 40 లక్షలు పని చేయాలి. ఇది కూడా అట్లే పోతుంది అని ఆయన ప్రకాశం జిల్లా ఒంగోలులో విడాకులు తీసుకున్న మహిళను నమ్మించి వివాహం చేసుకుని దాదాపు ₹1 కోటి మోసపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంగారం, ఆస్తులు తన ఆధీనంలో పెట్టుకుని బెదిరింపులకు పాల్పడిన నిందితుడు మరో పెళ్లి కూడా చేసుకున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2 టౌన్ పోలీసులు నిందితుల్ని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేశారు. తన సొమ్మును తిరిగి ఇవ్వాలని, భర్త మరియు బంధువులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతుంది.
తనకి ఆల్రెడీ ఫస్ట్ బిఫోర్ మ్యారేజ్ అయింది సార్, నాకు బిఫోర్ మ్యారేజ్ అయింది. ఇద్దరు డైవర్స్ తీసుకున్నాము. ఇద్దరు ఫస్ట్ మొదటి వాళ్ళతో డైవర్స్ తీసుకొని మళ్ళీ మా ఇద్దరికి రెండో మ్యారేజ్ అయింది సార్. పెద్దల సమక్షంలో రెండో మ్యారేజ్ అయింది. రెండో మ్యారేజ్ అయ్యి కూడా 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అయ్యి నా భర్తగా నన్ను మంచిగా ఉంటూనే మొత్తం నా దగ్గర ఉన్న ఆస్తి డబ్బులు నగలు మొత్తం ఇచ్చేసేసి నన్ను మోసం చేసేసి నేను బతుకుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నాడు. నేను వెళ్తే మూడో పెళ్ళి ఎలా చేసుకుంటావు, నేను బతికుండగా ఎలా చేసుకుంటావు అని వెళ్తే మూడో పెళ్ళి గుంటూరు షేక్ ఉస్మాన్ సాహెబ్ అనే ఆయన మొదటి కూతురు గుల్షన్ అనే అమ్మాయితో చేసుకున్నారు సార్. చేసుకొని నాకు రెండో రోజు ఫోటో వస్తే నేను వెళ్ళి అడగ్గా ఏంటి ఇలా చేసావు, నేను బతుకుండగానే ఎలా పెళ్లి చేసుకుంటావు అంటే నన్ను అక్కడి నుంచి రోడ్డు మీద ఈడ్చుకొచ్చి లాక్కొని వచ్చి రోడ్డు మీద పడేసి నన్ను దుర్భాషలు ఆడారు సార్ అందరూ, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మళ్ళీ నేను వచ్చి నేను స్పృహ కోల్పోయి మొత్తం నేను పరేషాన్లో ఉండగా నా మీద అక్కడ తెనాలిలో ఎఫ్ఐఆర్ కట్టించి నన్ను పోలీస్ చేత బెదిరించారు సార్. నన్ను చాలా దారుణంగా మోసం చేసేసి మళ్ళీ నేను బతికుండగానే మళ్ళీ మూడో పెళ్లి చేసుకున్నారు సార్. మా ఊరు ఒంగోలులో కేసు పెట్టాను, 2 టౌన్లో కేసు పెట్టిన తర్వాత నాకు కొంత న్యాయం జరిగింది సార్. ఇద్దరిని అరెస్ట్ చేశారు. మిగతా 4 కూడా అరెస్ట్ చేసి నాకు న్యాయం జరపాలని కోరుకుంటున్నాను సార్. అమరావతి సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్థిక, రెవెన్యూ, వాణిజ్య, పన్నులు, ఎక్సైజ్, మైనింగ్, అటవీ, రవాణా శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రతి శాఖ ఏ మేర వృద్ధి సాధించగలిగిందో తదుపరి ప్రణాళికపై సీఎం సమీక్ష చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. ఎగువ నుంచి భారీగా వస్తున్న నీటిని దృష్టిలో ఉంచుకొని అధికారులు ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు పూర్తిగా ఎత్తి 5,07,618 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇంకా నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. నంబూరులో హైలెవెల్ ఛానల్ గండిని పరిశీలించిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అకాల వర్షాల వరద ఉధృతితో ఛానల్కి గండి వెంటనే పూడ్చాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరిశీలనలో పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాలలో మధ్యాహ్నం నుండి భారీ వర్షం కురుస్తుంది. మండలంలోని పంట పొలాలు, రహదారులు నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. నర్సంపేట నుండి కొత్తగూడెం వైపు వెళ్లే ప్రధాన రహదారులపై గల బూర్కపల్లి వాగు, గుంజేడు వాగు, కొత్తగూడ గ్రామ శివారులో గల రాళ్లతోటి వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులు వాగులు దాటేందుకు గానీ, చేపలకు వెళ్లేందుకు గానీ ప్రయత్నించవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. రంగారెడ్డి జిల్లాలో ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల హిమేత్ సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఉదయం నుంచి 8 గేట్లు 3 అడుగుల మేర ఎత్తి మూసీ నదిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మూసీ పరివాహక ప్రాంతం, పిఎన్టీ కాలనీ, హైదర్గూడ ఎన్క్లేవ్లోని ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. అధికారులు ఉదయం నుంచి మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు చెప్పారు. వరద ముంపు ప్రాంతాల పరిస్థితిని ఆర్డీఓ వెంకటరెడ్డి, బండ్లగూడ జాగీర్, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, ఎంఆర్ఓ రాములు స్వయంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.